నిజామాబాద్ నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో జరిగిన రచయిత సంఘం 6వ మహాసభలో జరిగిన సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్కల్ ఏఎస్ఐ తొగర్ల సురేష్. చేయకుండానే కదలక మెదలక ఉన్నాను, కదిలినా మెదిలినా గుండంలోనే, ఈ సుడిగుండంలోనే. ఏ గండం ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎరుక, ఎటు నుండి వస్తుందో నాకే మెరుక. ఉమ్మనీరులో 9 నెలలు బందీగా ఉన్నాను, విముక్తి ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నాను. కాలితో తన్నితే నవ్వులు వినబడుతున్నాయి, ఎవరి నవ్వులో నాకు తెలియదాయే. దైవాన్ని అడిగాను, చెప్పాడు ఆ నవ్వులు నీ అమ్మవని. నవ్వులు వినాలని తన్నుతూనే ఉన్నాను, నవ్వుతూనే ఉంది అమ్మ. అమ్మంటేనే నవ్వు కదా, అమ్మకు నొప్పులు వస్తేనే నాకు విముక్తి కదా. 1 నెల ఎక్కువగానే మోసింది నన్ను రుణం తీర్చుకోమని, ఏమిచ్చి రుణం తీర్చుకోను. ఏమైతేనేమి భూమి మీద పడ్డాను, మంత్రసాని చేతిలో పునీతున్నయ్యాను. అమ్మ ఒడిలో చేరగానే హాయిగా నిద్రపోయాను. నన్ను చూసిన అమ్మ తాను పడ్డ కష్టమంతా మర్చిపోయే, నా స్పర్శతో మురిసిపోయే. ఎవరో వచ్చి నన్ను ఎత్తుకున్నారు, కెవ్వుమని కేక వేశాను. ఇంకెవరో ఎత్తుకొని గుండెకు అత్తుకోగానే ఆ గుండె చప్పుడు నా అమ్మదేనని ఏడవక ఊరుకున్నాను. ఆపై కేరింతలు పెడుతూ నవ్వుకున్నాను. నా కేరింతలే కదా నా అమ్మకు కోటి రత్నాలు. నమస్కారం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.